బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇప్పటికే సీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకు సంబరాలు అంటే ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. దీనికి సంబంధించినంత వరకు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినంత వరకు నీట్ పేపర్ లీకేజ్లో బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లోని ధర్నా చౌక్లో కావచ్చు, లేకపోతే ఇతర స్టేట్లలో మొత్తం యువత అంతా కూడా సంబరాలు అయితే అంబరాన్ని నటుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వం చర్చలు జరపడానికి ఒక పక్క లాఠీ చార్జ్ జరగడం, ఇదంతా కూడా సీజేపీ సాధించిన విజయం కాదు. ఎవరైతే యువత ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి యువత భగత్ సింగ్ వారసులు సాధించినటువంటి విజయం అంటూ కూడా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో అంటే అసలు ఎటువంటి పరిస్థితి ఉంది, అనేక డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మైక్ టీవీ ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ అసలు ఢిల్లీ జంతర్ మంతర్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ చూసినా దీనికి సంబంధించినంత వరకు సీజేపీ పార్టీకి ఎటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేకపోతే ఎటువంటి నేషనల్ మీడియా పెద్ద ఎత్తున కవరేజ్ ఇవ్వలేదు. కేవలం మైక్ టీవీ మాత్రమే ఈ కవరేజ్ మొత్తం ఇచ్చింది. అసలు మినిట్ టు మినిట్ మా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి క్లియర్గా చూపించే ప్రయత్నం చేసింది. అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, జెన్జీ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది కేవలం మైక్ టీవీ మాత్రమే మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. అసలు ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది, జంతర్ మంతర్ దగ్గర ఎటువంటి వేడుకలు చేసుకుంటారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి ప్రత్యూష మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రత్యూష, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రజెంట్? ఇప్పుడే ఒక 20 నిమిషాల ముందు ప్రధానమంత్రికి నేను నా రాజీనామా లెటర్ పంపిస్తున్నా అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు ఆయన అఫీషియల్ పేజ్ లో. దాంతో మొత్తం జంతర్ మంతర్ అంతా మళ్ళీ ఒక్కసారిగా ఊగిపోయింది. అందరూ ఫుల్ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు. అందరూ గట్టిగా అరుస్తున్నారు. ఇస్తీఫాదో ఇస్తీఫాదో అనే నినాదం ఇప్పుడు ఫుల్ సెలబ్రేషన్ గా మారింది. ఇక్కడ దాదాపు ఒక 30-40 వేల మంది ఉన్నారు. ఫుల్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి జంతర్ మంతర్ లో. ఆయన ప్రధానమంత్రి ఏం చేస్తాడో చూడాలి. అభిజిత్ దీప్ అసలు ఎట్లా స్పందిస్తున్నారు ఆయన? ఖచ్చితంగా ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, వస్తున్నాడంట. ఇప్పుడు జంతర్ మంతర్ కి వస్తున్నాడంట. ఆయన వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అనుకోవచ్చు. ఎవరైతే దేశద్రోహులు అన్నారో ఆ దేశద్రోహులే ఇప్పుడు దేశానికి మంచి చేయడానికి ముందుకొచ్చిండ్రు. చూడాలి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంకి సపోర్ట్ చేసి మాట్లాడిన వ్యక్తులందరూ అసలు ఎట్లుంటదో వాళ్ళ పరిస్థితి, అసలు తిరుగుతారో లేదో రోడ్ల మీద నాకు తెలిసి. ఓకే, అసలు ఇప్పుడు జంతర్ మంతర్ లో ఎవరైతే ఈ బీజేపీ పార్టీలకి మరియు ఏదైతే సీజేపీ ఉందో సీజేపీ పార్టీ నుంచి చర్చలు జరపడానికి వెళ్ళినటువంటి వాళ్ళతో అసలు ఏమన్నారు నడ్డా కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు అసలు ఏమన్నారు? అయితే 2 సార్లు చర్చలు జరిగినాయి. ఒకటేమో 20వ తారీఖు జరిగింది, ఇంకోటి 24వ తారీఖు జరిగింది. 20వ తారీఖు జరిగిన చర్చలలో మీ డిమాండ్స్ ఏంది, అసలు మీరు ఎందుకు జంతర్ మంతర్ లో ఉన్నారు అని చెప్పి ఇట్లా పైన మాట్లాడిండ్రు. అది కూడా 4 గంటలు వెయిట్ చేపించి వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని స్పోక్స్ పర్సన్స్ పోయిండ్రు. ఇద్దరు అశుతోష్ ఇంకా స్పోక్స్ పర్సన్స్ పోతే వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని 4 గంటలు వెయిట్ చేపించిండ్రు. ఆ తర్వాత జస్ట్ ఇట్లా డిస్కషన్ చేసి పంపించిండ్రు, మేము ఆలోచిస్తాం అన్నట్టు. తర్వాత 24th రోజు పిలిచినప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అని మళ్ళీ ఒకసారి అడిగి, మా డిమాండ్స్ ఇది, 1 కోటి రూపాయల నష్టపరిహారం కావాలి, తర్వాత ఎవరైతే కేసులు పెట్టిండ్రో ఎవరి మీదైతే కేసులు పెట్టిండ్రో అవన్నీ కొట్టేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇట్లా 3 వాళ్ళ ముందు ప్రవేశపెట్టిండ్రు. వీళ్ళు ఆ పెట్టిన దాంట్లో 2టికి ఒప్పుకున్నారు. ఏదైతే నష్టపరిహారం ఇంకా కేసుల గురించి ఒప్పుకున్నారు, కానీ రిజైన్ చేయడం చాలా కష్టం అన్నట్టు మాట్లాడిండ్రంట. కాల్ తర్వాత ఏమన్నారు అంటే, మాకు కొంచెం టైం ఇవ్వండి, రేపు అంటే 25th రోజు 3:30 వరకు మీకు ఏదో ఒక అప్డేట్ ఇచ్చేటట్టు చూస్తామని చెప్పి అఫీషియల్ గా బీజేపీ నడ్డా ఇంకా కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కి చెప్పిండ్రు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాకు చెప్పిన తర్వాత నిన్న రాత్రి కూడా చాలా గందరగోళంగా ఉండే, ఫుల్ మంది పోలీసులు ఉండే. ఆ తర్వాత
మైక్ టీవీలో 5 PM 3 PM వీడియోస్ కూడా ఉంటాయి ఇప్పటికి. నిన్న రాత్రి జరిగిన వీడియోస్ కూడా ఉంటాయి. మేము చూస్తూ ఉంటే మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు కూడా అసలు ఏమైతుందో అన్న గందరగోళంలోనే ఉన్నారు. ఓకే. కానీ ఇప్పుడు వచ్చిన మూమెంట్ తోటి మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఓకే. అసలు ఎటువంటి పరిస్థితి ఉంది జంతర్ మంతర్లో? అసలు స్టూడెంట్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ విజయం యువత సాధించిన విజయమే అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సీజేపీ కాదు, లేకపోతే ఇంకొక పార్టీ విజయంగా చూడొద్దు దీన్ని, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి యువత విజయం సాధించారు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భారతదేశ యువత ఎటు పోతుంది, ఏం చేస్తుంది, అసలు వాళ్ళ చదువులేంది అని ఆలోచించిన వాళ్ళే ఉన్నారు. అందుకే ఆడ పేరెంట్స్ ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. సిజేపీ అంటే సిజేపీ వాళ్ళకొక ప్లస్ పాయింట్ అయింది, మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చింది సిజేపీ అనేది. అంతమంది లక్షల మంది, దాదాపు 20వ తారీఖు రోజు 10 లక్షల మంది అటెండ్ అయినరు. 10 లక్షల మంది అటెండ్ అయ్యి లాఠీ దెబ్బలు తిని అయినా మేము పోము, ఈయనే ఉంటాము, మా దేశాన్ని మేము మార్చుకోవాలంటే మేము ఇట్లనే ఉండాలి, గట్టిగానే ఉండాలి అన్నట్టు ఆనే గట్టిగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రత్యూష. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జంజి యూత్ అంతా కూడా సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ నాయకులంతా కూడా వీళ్ళంతా యాంటీ నేషనల్స్, లేకపోతే వీళ్ళు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గత 2 రోజుల క్రితం, అంటే మొన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్గా మారింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డట్టుగా ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ డిమాండ్లని ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి రానున్న రోజుల్లో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్పడంతో వెంటనే బీజేపీ ప్రభుత్వం స్పందించిందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అసలు ఎటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో, ఎటువంటి పరిస్థితి ఉంది, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనం డీటెయిల్గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సింహాద్రి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సింహాద్రి, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది మొత్తం హైదరాబాద్ లో కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అసలు జంజి యూత్ అంతా ఏమంటున్నారు? ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు? మొత్తం కూడా ఒక సంతోషమైన వాతావరణం అయితే విద్యార్థులలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది సన్ని. అటు ఎస్పెషల్లీ ఎవరైతే సిజేపీకి సపోర్ట్ చేశారో ఆ విద్యార్థుల్లో మాత్రం ఒక ఊహించని సంబరాలు, సంతోషం. ఇప్పుడు ఢిల్లీ అంతటి కూడా ఆ జంతర్ మంతర్ లో కూడా విద్యార్థులు చాలా సంతోషంగా వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం పార్టీల పరంగా కూడా, అంటే ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కానీ నీట్ నిరసనకు కానీ సపోర్ట్ చేసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒక విజయం సాధించాము, భారతీయ జనతా పార్టీ మెడలు ఉంచాము అనే విధంగా వాళ్ళు ట్వీట్స్ చేయడం కూడా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఒక్కసారిగా ధర్నా చౌక్ లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ సీజేపీకి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అసలు ఇప్పుడు? వాళ్ళందరి విషయానికి వస్తే ఖచ్చితంగా అంటే ఇది ఒక విక్టరీగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అనంటే ఎవరి సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఇంట్లో పర్మిషన్ తీసుకొని కొందరికి రాకపోయినా కూడా ఒప్పించుకొని అక్కడ ఫుడ్ అకామిడేషన్ అనేది ఏది సరిగ్గా లేకున్నా కూడా వాళ్ళు అంటే సంబంధమే లేని వ్యక్తులు కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ విద్యార్థులు కాకుండా, నీట్ ఆస్పిరెంట్స్ కాకుండా కూడా. సో ఇంత కష్టపడ్డ దానికి ఫలితం దక్కింది అనే ఆ యొక్క సంతోషం అనేది వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అండ్ ఒక నైతిక బాధ్యతగా వహించి, అంటే ఇన్ని రోజుల తర్వాత అయినా కూడా ఎప్పుడైతే ఇప్పుడు రిజిగ్నేషన్ ని చేసిండో ధర్మేంద్ర ప్రధాన్, అట్లీస్ట్ ఇప్పుడైనా చేసిండు, ఒక మంచి మూమెంట్ ఇది భారతదేశ చరిత్రలో అనే ఒక భావనకు విద్యార్థులందరూ కూడా వచ్చిండ్రు. అంటే ఒక ఇప్పుడు ఎవరైతే చనిపోయినరో స్పెషల్ గా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా కొంత సంతోషంగా ఉన్నారు. అంటే ఒక నైతిక బాధ్యత కదా, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే సిస్టమ్ ఇది
వన్ టైం సెకండ్ టైం కాదు ఫెయిల్ అవ్వడం. లాస్ట్ 5 years లోనే టోటల్ గా 15 రాష్ట్రాలకు పైగా 41 పేపర్లు లీక్ అయినాయి. సో ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్ని లోపాలు ఉన్నాయని ఒక భావనకు విద్యార్థులు గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని సమాజం కూడా వచ్చింది కనుక సో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తేనే ఒక నైతిక బాధ్యత వహించినట్లుంటది అనేది వాళ్ళు మొదటి నుంచి భావించారు. అందుకే ఈ రాజీనామా విషయాన్ని ప్రధాన డిమాండ్ గా ఉంచారు. సో ఇప్పుడు వాళ్ళు కొంత ఈ యొక్క ప్రొటెస్ట్ లో సక్సెడ్ అయినట్టు వాళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకొన్ని డిమాండ్స్ కూడా పెట్టారు. ఏదైతే ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినంత వరకు కూడా కొన్ని డిమాండ్స్ కూడా పెట్టారు. ఆ డిమాండ్స్ సంగతి ఏమైంది అసలు? ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ వాళ్ళు అడిగింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అండ్ చనిపోయిన విద్యార్థులకు ఇవ్వాల్సిన ₹1 కోటి నష్టపరిహారం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఏను రద్దు చేయమని. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళే ఈ పేపర్ లీక్ కు కారణం అయ్యిండ్రు. అసలు వాళ్ళని నియమించిందే ఈ పేపర్ లీకులు కాకుండా ఉండడం చూసుకోవడానికి. బట్ ఎవరినైతే నియమించిండ్రో వాళ్ళే ఈ తప్పులను చేసిండ్రు కనుక సో దాన్ని రద్దు చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్స్ లో ఉంచారు. మొదటే వాళ్ళ రెండింటికి అంగీకరించారు. ఎప్పుడైతే జేపీ నడ్డా వెళ్లి సోనం వాంగ్చుక్ను కలిసిండో అప్పుడే అక్కడ ఆయన యాక్సెప్ట్ చేసిండు. మొదటి ఈ చివరి 2 డిమాండ్స్ కు విద్యార్థులకు నష్టపరిహారం చెల్లిస్తామని, విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకొస్తాం, అందులో ఎన్టీఏ రద్దు చేయడం కూడా ఖచ్చితంగా ఉంటది. కాకపోతే ఎంత నష్ట పరిహారం చెల్లిస్తారనేది మాత్రం ఇంకా ఒక స్పష్టత ఇవ్వలేదు. అది ఒక క్లారిటీ రావాల్సింది. కానీ ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం అనేది అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం ఇదంతా ఈ నిరసన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చూస్తా ఉంటే మొట్టమొదట మనకు గుర్తొస్తుంది ఒక సామెత, ఒక పద్యం గుర్తొస్తుందని చెప్పాలి. బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదే వేమ అని ఎందుకంటే ఎప్పుడో చెప్పిండ్రు. సో అంటే తక్కువ అంచనా వేశాడు. ఇప్పుడు బీజేపీ నాయకులను ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిన మాట ఏంటనంటే ఎప్పుడైతే ఈ వీళ్ళు సీతాదేవి గురించి గాని రాముడి గురించి గాని వ్యాఖ్యలు చేసిండ్రో అప్పుడే పోలీసులు గాని ప్రభుత్వం గాని విద్యార్థుల పట్ల కఠినంగా ఉండాల్సి వచ్చిందనే ఒక విషయాన్ని లేవనెత్తిరు గాని బట్ వాళ్ళు నిరసన స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లోనే అలాంటి వ్యాఖ్యలు చేసిండ్రు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ ఒకసారి ఆ ప్రీవియస్ వీడియోస్ లోకి వెళ్తే బట్ ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు ఎక్కువ పెరిగింది, వేలాది మందిగా విద్యార్థులు వస్తున్నారు జంతర్ మంతర్ కి అనే భయం మొదలైనప్పుడు వీళ్ళు విద్యార్థుల పైన తిరగబడ్డారు. సో అది బయటికి చెప్పుకోలేకుండా విద్యార్థుల మొదటి స్థానంలో చాలా తక్కువ అంచనా వేశారు. మొట్టమొదటి వాళ్ళు ఎప్పుడైతే నిరసన ప్రారంభించారో వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకునే ఒక భావజాలం ఖచ్చితంగా బీజేపీలో కనిపించింది. ఈవెన్ కేర్ కూడా చేయలేదు. ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్కరు ట్వీట్ కూడా చేయలేదు. అట్లీస్ట్ సోషల్ మీడియాలో చేయాల్సిన చిన్న పని అది. అట్లీస్ట్ వాళ్ళ తరపున ఒక మద్దతుగా ఏ బీజేపీ నాయకుడు కూడా రాలేదు. అది మితిమీరిపోయింది. విద్యార్థుల్లో ఆ యొక్క నిరసన అదంతా కూడా వాళ్ళకు తెలియడం తోటి ఇక ఇంకొక దిక్కు ధీమా లేక మొట్టమొదటి వాళ్ళు బలప్రయోగం చేయడానికే ప్రయత్నించారు. ఈ బలప్రయోగం కూడా సరిపోదు, విద్యార్థుల ఐకమత్యం ఉంది అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు దిగొచ్చి వాళ్ళు సోరం వాంగ్చుక్ను కలవడం కావచ్చు, సిజేపీ నాయకులు కొందరు యొక్క డిమాండ్లను స్వీకరించి వాళ్ళకు ధీమా ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. ఫైనల్ గా ఏమంటున్నారు జెన్జీ యూత్? అసలు ఏమంటున్నారు ఇప్పుడు జెన్జీ యువత? ఇప్పుడు వాళ్ళు కేవలం ఇప్పుడు సంబరాలే కాకుండా వాళ్ళ యొక్క ఈవెన్ సంబరాల్లో కూడా వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలను నెరవేర్చండి, భవిష్యత్తులో ఇవి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే కేవలం ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం ద్వారా ఈ సమస్య పూర్తవుతుంది. అది కేవలం నైతిక బాధ్యత అండ్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నందుకు అదైన పనిష్మెంట్ గా స్వీకరించాలి తనకు తాను. సో ఈ ప్రాసెస్ మాత్రమే జరిగింది. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాలు మాత్రం అవన్నీ కూడా క్లియర్ అవ్వలేదు. ఎవరైతే 40 పైగా వ్యక్తులు ఈ యొక్క పేపర్ లీక్ అమ్ముకోవడంలో, యాక్చువల్ ఇది పేపర్ లీక్ కాదు, పేపర్ నమ్ముకున్నారు, ఈ అమ్ముకోవడంలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తక్షణమే శిక్ష పడ్డప్పుడు అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చూసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టు. ఇది ఏంటి, ఇన్స్టెంట్ గా తాత్కాలికంగా జరగాల్సింది మాత్రమే జరిగింది. ఎందుకు అనంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకంటే ముందే కూడా నీట్ పేపర్ లీక్ దాని యొక్క ఎగ్జామ్ మొత్తం రద్దు చేసిండ్రు, మళ్ళా రీ ఎగ్జామ్ చేసిండ్రు, అందులో మెరిట్ సాధించిన వాళ్ళు మెడికల్ సీట్లు కూడా పొందినాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. కానీ భవిష్యత్తులో జరగదు అనే దానికి ఇంకా కూడా ఒక పటిష్టత అనేది ఏర్పడలేదు. అది ఏర్పడినప్పుడే పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది అనేది కూడా ఇంకా కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో చూడాలి, అంటే భవిష్యత్తులో మరి భారతీయ జనతా పార్టీ పైన ఇంత
తీవ్రమైన వ్యతిరేకత ప్రజల నుంచి రావడం అయితే ఇది మొట్టమొదటిసారి. ఈ మోడీ గవర్నమెంట్ లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేది ఇది మొట్టమొదటిసారి. సో ఇంత వ్యతిరేకత వచ్చింది కదా, ఆబ్వియస్ గా వాళ్ళు సరి చేసుకుంటారు అనేదే మరి చర్చ నడుస్తా ఉన్నది. మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు భవిష్యత్తులో నరేంద్ర మోడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి, లేకపోతే స్పెషల్ ఇలాంటి పేపర్ లీక్లకు సంబంధించి? ఎందుకంటే రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా కోరుకుంటా ఉన్నారు. స్పెషల్ గా మొన్న తమిళనాడులో గెలిచిన పిఎం విజయ్ తలపతి కూడా రిక్వెస్ట్ చేశాం సెంట్రల్ గవర్నమెంట్ కి, మీరు ఈ యొక్క ఏదైతే నీట్ ఉందో అది రాష్ట్రాలకి అప్పగించండి. ఏ రాష్ట్రాల వారిగా ఆ రాష్ట్రాల ప్రభుత్వాలే ఈ పేపర్ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తే ఇంత పెద్ద మొత్తంలో పేపర్ లీక్ అవ్వడానికి స్కోప్ ఉండదు. అండ్ చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా దీనికి దూరం అయిపోతా ఉన్నారు రాష్ట్రాలకు ఆ బాధ్యత లేకపోవడం తోటి అని స్పష్టం చేశారు. మరి భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకైతే ఇప్పుడున్న మేధావుల అంచనాల ప్రకారం ఈ యొక్క నీటి వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్రాల ప్రభుత్వాలకే అప్పగించే పరిస్థితి ఉంటది అన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సింహాద్రి. ఇప్పటికే చూస్తున్నాం కదా, మొత్తం సంబరాలంతా కూడా అంబరాన్ని అంటున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ఇట్లాంటి పేపర్ లీకేజీలు జరిగినా, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ అంశానికైనా యువత అంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ యువత కూడా ఏ ప్రభుత్వం మీద కూడా ఇటువంటి ప్రొటెస్టులు చేసిన పరిస్థితి కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మీద ఇట్లా విరుచుకుపడ్డం ఇది మొదటిసారి, మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అంటూ కూడా చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు. మొత్తం జంజీ యూత్ అంతా కూడా సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మరి ఇంకా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గరికి తీసి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి నష్టపరిహారం కావచ్చు, లేకపోతే ఈ నీట్ పేపర్కి సంబంధించిన వరకు ఏదైతే ఆంక్షలు విధించారో ఆ ఆంక్షలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి తీస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మరి ఏమవుతుంది ఏంటనేది వేచి చూడాలి. అంతవరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అండి.